కేరళ ఫేమస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఒకటి ఇడియప్పం. మరి ఈ రెసిపీని కేరళ వాళ్ళే చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. సో అందుకే నేను మా లియాని ఒకరోజు ఇడియప్పం చేయమని అడిగి మొత్తం వీడియోని రికార్డ్ చేశాను. సో ఈ షార్ట్ వీడియోలో ఈ ఇడియప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా, స్క్రోల్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా చూసేసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి, హాట్ వాటర్ వేసి మంచిగా ఒక డో లాగా మిక్స్ చేసుకోవాలి. మనం జంతికలకి ఎట్లా అయితే పిండి కలుపుతామో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిని హాట్ వాటర్తో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జంతికల గొట్టంలో కారం పూస వేసుకునే ప్లేట్ పెట్టుకొని ఈ విధంగా మనం ఇడ్లీ ప్లేట్ల పైన వేసుకోవాలన్నమాట. ఇడియప్పం నార్మల్గా ఇది ఆవిరి మీద ఉడికించాలి. ఒకవేళ మనకి స్టీమ్ ప్లేట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని పెట్టుకోవచ్చు. లేదంటే అందరికీ అవైలబుల్గా ఉండేవి ఇడ్లీ పాత్ర కాబట్టి ఇడ్లీ పాత్రలో ఈజీగా మనం ఇడియప్పంని కుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇడ్లీ పాత్రలో ఇడియప్పంని పెట్టేసి ఒక 10 మినిట్స్ అట్లా రెస్ట్ ఇచ్చేస్తే అది మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఈ ఇడియప్పంని కేరళలో అయితే చికెన్ కర్రీతో కానీ, మటన్ కర్రీతో కానీ, ఎగ్ కర్రీతో కానీ తింటారంట. బట్ మేమైతే చట్నీతో ట్రై చేసాము. అయినా కూడా మాకు టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ఇడియప్పం చేసుకొని తిని చూడండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మరికొన్ని కేరళ డిషెస్ని కూడా నేను మీకు ఈ ఛానల్ ద్వారాగా చూపిస్తాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.